ఒక అడవిలో ఒక చెట్టు మీద తల్లి కోతి తన కొడుకు కోతి జీవిస్తోంది. ఆ చిన్న కోతి తల్లి మాట వినకుండా అల్లరి చేస్తూ ఉంటుంది. తల్లి చెప్పే ఏ మాటను కూడా వినకుండా తనకు తోచినట్టు చేసేది. ఒకరోజు ఇద్దరూ నది పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక చెట్టు ఎక్కి పండ్లు తింటున్నారు. ఆ సమయానికి అక్కడ ఒక పడవ ఉంటుంది. ఆ పడవలో ఒక రామచిలుక తాబేలు ఉన్నారు. అవి చిన్న కోతిని పడవలోకి రమ్మని పిలిచారు. చిన్న కోతి కూడా వెళ్ళాలి అనుకుంది. తల్లి కోతి ఆ పడవలోకి వెళ్ళకు, పడవ మునిగితే రామచిలుక ఎగిరిపోతుంది, తాబేలు ఈదుతూ బయటపడతాయి, కాని నువ్వు ఈదలేవు అని హెచ్చరించింది. కాని చిన్న కోతి తల్లి కోతి మాటలు వినకుండా పడవలోకి దూకింది. పడవ కదులుతుండగా అచటకు ఒక తిమింగలం వచ్చి పడవను ఢీకొట్టింది. పడవకు ఒక రంధ్రం ఏర్పడింది. మెల్లగా పడవ మునిగిపోవడం ప్రారంభమైంది. తల్లి కోతి చెప్పినట్టు రామ చిలుక ఎగిరిపోయింది. తాబేలు ఈదుతూ బయటకు వెళ్లిపోయాయి. కాని చిన్న కోతి ఈదలేక మధ్యలో చిక్కుకుంది. అప్పుడు తల్లి కోతి ఒక తాడు వేసి తన కొడుకు కోతిని రక్షించింది. ఈ సంఘటన చిన్న కోతికి గుణపాఠం నేర్పింది. ఆ తరువాత నుండి అతడు ఎల్లప్పుడూ తన తల్లి మాటలు వినడం ప్రారంభించాడు.